బి5 న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు రకరకాల ఆటంకాల నడుమ రాజనీతిజ్ఞుడు స్వర్గీయ శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి సూచనతోనే లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొంది తెలంగాణ కల సాకారమైందని, రాష్ట్ర ఏర్పాటులో ఆ మహనీయుడు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పెద్దాయన సూచన మేరకే ఆనాడు లోక్సభ తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలిపారు. జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో జరిగిన సంస్మరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. నల్లమలలోని పల్లె నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా ఎదిగిన సూదిని జైపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకున్నా చివరి శ్వాస వరకు ప్రజాసేవకు అంకితమయ్యారని, పదవులకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడని సీఎం కీర్తించారు. జైపాల్ గారి నల్లమల ప్రాంతం నుంచే తాను ఎదిగివచ్చానని, ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని, ఇబ్బందులను అధిగమించి రైతులకు రుణ మాఫీ చేస్తున్నామన్నారు. మంచి పనులు చేస్తోన్న తమనే రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు ఆదరిస్తారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం 309 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటీ అండ్ చైల్డ్ ఎంసీహెచ్ ఆసుపత్రికి 22 కోట్ల రూపాయలు. ఆమనగల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు 10 కోట్ల రూపాయలు. 163 కోట్ల రూపాయలు వ్యయంతో 4 ఆర్ మరియు బి రహదారుల నిర్మాణం. కల్వకుర్తి పట్టణంలో ఆర్ మరియు బి అతిథి గృహం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు. పంచాయతీ రోడ్లకు 78 కోట్ల రూపాయలు. 5 హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 15 కోట్లు. మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 8.3 కోట్ల రూపాయలు. మాడ్గుల మండల కేంద్రంలో భూగర్భ డ్రైనేజీ పనులకు 7.75 కోట్ల రూపాయలు.